మిరియాల రసం చేసే అసలు సిసలైన పద్ధతి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అసలే వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది, జలుబులు దగ్గులు కూడా వచ్చాయి కాబట్టి వారానికి ఒక్కసారైనా ఈ స్టైల్లో మిరియాల రసం చేసుకొని చూడండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా అద్దిరిపోద్ది. ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె తీసుకోండి, లీటర్ దాకా వాటర్ వేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దీంట్లోకి ఒక టీ స్పూన్ నిండగా పసుపు వేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజులో మనం చింతపండు కూడా వేసేసుకోవాలి, ఇలా రౌండ్గా ఉన్నది. దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నిండా ఉప్పు వేసేసి బాగా ఉప్పు అంతా నీళ్ళల్లో కలిసేలా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కుతకుతలాడే వరకు దాన్ని మరిగించుకోవాలి. ఈ గ్యాప్లో ప్యాన్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుతూ 1 నిమిషంన్నర పాటు తూచాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 ఫ్రై చేసిన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసేసి ఇంకో నిమిషంన్నర ఫ్రై చేసుకోండి శుభ్రంగా. చాలామంది స్టార్టింగ్లో ఎండుమిరపకాయలు వేస్తారు, అలాగే వేయకూడదు. 1 నిమిషంన్నర అయిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఒక 10 దాకా లైట్గా దంచి తొక్క తీయకుండా వేసుకొని ఇంకో నిమిషం ఫ్రై చేయండి. మొత్తం 4 నిమిషాలు అవుతుంది. 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి దీన్ని ఇప్పుడు చల్లార్చుకొని ఒక గ్రైండర్ గిన్నెలోకి తీసుకొని పౌడర్ కింద చేసుకోవాలి. చాలామంది ఫ్రై చేయకుండా పౌడర్ చేస్తారు, అలా చేయకూడదు. ఫ్రై చేసాకే పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఎక్కడ యాడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మళ్ళీ ప్యాన్ తీసేసుకొని ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి 1 టేబుల్ స్పూన్ నిండా ఆవాలు, మినప్పప్పు వేసుకోండి. ఒక ఎండు మిరపకాయని ఇలా చీల్చి వేసుకొని ఇలా కలుపుతూ ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోకి మార్చుకొని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి ఈ కరివేపాకు రెమ్మల్ని కూడా కలుపుతూ ఇంకో 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ చేస్తే చాలన్నమాట. ఇది బేసిక్గా మనం తాలింపు రెడీ చేసుకుంటున్నాం. దీంట్లోకి ఇంగువ ఒకవేళ మీ దగ్గర ఉంటే చిటికెడంత ఇంగువ కూడా వేసేసి కలిపితే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇంగువ ఆప్షనల్, లేకపోయినా పర్వాలేదు. దీన్ని అయితే ఇలా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు మనకి బాగా కొత్తలాడుతున్న ఈ రసం వాటర్లో దీన్ని అయితే వేసేయండి తాలింపుని. దాంతోపాటు మనం పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక 20 సెకండ్స్ పాటు వదిలేసేయండి. 20 సెకండ్స్ 30 సెకండ్స్ తూచాగా చెప్తున్నాను, అలా తక్కువసేపు వదిలేయాలన్నమాట. ఇప్పుడు చివరిగా దించేసే ముందు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి దించేసి సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్నం రెడీ అయిపోతే, లేదా మూత పెట్టుకోండి దాంట్లో ఉన్న అరోమా పోకుండా. అంతే, మిరియాల రసం రెడీ. నచ్చితే వీడియోని లైక్ చేయండి. వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.